ఏం లేదు క్వశ్చన్ నాకు థ్యాంక్స్ చెప్పారు. నేను నా వైఫ్కి చెప్పాలి. 4-5 ఏళ్ళ నుంచి రుద్ది 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 నన్ను ఇటు మార్చేసింది. సో ఓ రకంగా నా జన్మ ధన్యమైంది. అలాగే ఇక నుంచి ఎవరైనా అటువైపు ఆ దారి వైపు వెళ్తే వాళ్ళందరికీ కూడా నా లైఫ్లో ఉన్న పీస్ కానీ సంతోషం కానీ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటుందని నేను నమ్ముతాను. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటంటే? ఇండస్ట్రీ నుంచి అంటే మంచి సినిమా అని చెప్పేసి మాట్లాడారు, కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ పర్టికులర్గా ట్వీట్ ద్వారానో మెసేజ్ ద్వారానో నాకు ఎవరు చేయాల. మేబీ ఇట్ ఈస్ టూ అర్లీ కదా, ఇంక 3 రోజులే. వాళ్ళు కూడా కొన్ని రివ్యూస్ కొన్ని మాటలు విని చూసుండకపోవచ్చు, రాబోయే రోజుల్లో చూడొచ్చు. చూసిన తర్వాత డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఇండస్ట్రీలో కల్చర్ ఉందిలేండి, ఎలా బాగున్నది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ అది రీచ్ అవుతుంది. ఓదిలా రైల్వే స్టేషన్ తర్వాత ఓదిలా 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఒక పోస్టర్తో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశారు. నెక్స్ట్ ఓదిలా 3కి ఇంకా ఎలా ఉండబోతుంది అని చాలా మంది క్యూరియాసిటీతో అడుగుతున్నారు. మీరు అడిగారు. నాకు ఒక క్వశ్చన్ అయితే కొంచెం మిస్కమ్యూనికేట్ అయింది. అలా చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఏంటంటే చివరిలో తిరుపతి సంహారం జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత సైకిల్ ఎలా వచ్చింది అనేది చాలామంది, శివుడు కదా, శివుడే తనను వధించిన తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యాక్చువల్గా పార్ట్ 3కి మేము రాసుకున్న ఐడియాలో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి, రివీల్ చేస్తేనే చాలామంది బాధపడకుండా ఉంటారు కాబట్టి చేస్తున్నా. అక్కడ చనిపోయింది తిరుపతి అని, అక్కడ కపాల మోక్షం జరిగింది తిరుపతి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు కదా. అది అంటే దేవుడు చేసిన తర్వాత మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా అని నాకు తెలిసిన ఒక పండితుడు నాకు మెసేజ్ పెడితే ఆయనకు చెప్తే అవునా మరి అది ఎలా సో అందుకని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. అక్కడ ఏం జరిగింది, అక్కడ అసలు కపాలం మోక్షం జరిగింది ఎవరికి అనేది తర్వాత ఆ పరమాత్ముడు ఆశీర్వదిస్తే ఆ తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ సింపుల్ అండి. అంటే మనం నా వరకు చెప్పాలంటే ఇట్స్ బిన్ అరౌండ్ సమ్ 12+ years యాజ్ అన్ యాక్టర్. ఎన్ని సంవత్సరాలుగా ఒక దాదాపు 30+ సినిమాస్ రిలీజ్డ్. ఇదే మొదటిసారి తెలుగులో థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో పాటు సినిమా చూడటం జరిగింది. ఇది కొత్త అనుభవం నాకు. అదర్వైజ్ ఎప్పుడు మనం చేసిన సినిమా జనాలకి రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క అప్రిసియేషన్ మాటలు, వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటలే మనకి బూస్ట్ అండి. దాని వి గ్రో విత్ ఇట్. అండ్ మనల్ని మన పాత్ని డిసైడ్ చేసేది మనకు వచ్చే అప్రిసియేషన్లు. ఎందుకంటే ఏదో సోసోగా ఉన్నప్పుడు చాలా తెగ పొగడేశారనుకోండి, మనకే డౌట్ వస్తుంది, ఇదేదో రాయ్ బాబు ఇది. మీరు సంధ్యాకి వెళ్ళినప్పుడు, సుదర్శన్కి వెళ్ళినప్పుడు మీరు థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత మీ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా మీతో పాటు వచ్చి ఫొటోస్ కోసం కాకుండా రివ్యూస్ చెప్పి ఎక్కడైతే ఉన్నాయో కెమెరాస్ వచ్చి వశిష్ఠ గారి క్యారెక్టర్ చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వి వర్క్ ఫర్ అండి. అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అప్రిసియేషన్, అదే మన ఆస్తి, అదే మన ఎర్నింగ్. థ్యాంక్ యూ. మధు గారు సార్, కంగ్రాచులేషన్స్కిను రివ్యూ చెప్పే వాళ్ళకి ఏమైనా వార్నింగ్? ఎందుకంటే నిన్న విజయశాంతి గారు కూడా కొంచెం సీరియస్ అయ్యారు రివ్యూస్ మీద. సో ఏంటి ఎలా? నేను ఈ రివ్యూ అంటే యూట్యూబ్ రివ్యూస్ అండి. యూట్యూబ్లో కొంతమంది పెట్టారు ఆ రివ్యూస్ గురించి. మీరు మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ గురించి కాదు. మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగా ఇచ్చారు, చాలా ఎంకరేజ్ చేశారు. కొత్త ప్రొడ్యూసర్ అనుకోండి మా సినిమాని. యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి, వాటి గురించి తప్పలేదు. మొదటి సినిమా కాబట్టి వాళ్ళు ఇప్పుడు అందరు అలా లేరు కదా. మన సినిమాకి మంచి రేటింగ్ ఇచ్చి సినిమా చూడండి మంచి సినిమా, ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు బాగుందని. సో కాబట్టి మనం బాధపడొద్దు, సంపత్ గారు ప్రేమను మాత్రమే పంచుదాం. సంపత్ గారు ఇందాక మాట్లాడుతూ కపాల మోక్షం జరిగిందని అలా అనుకుంటున్నారు అని అంటున్నారు. ఓకే, మేబీ ఇప్పుడు కథకి రౌండ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు అలాగే చేయాలి. ఒకటి ఉంది అన్నప్పుడు మనం ఒక క్వశ్చన్ మార్క్తో తీసుకోవచ్చు కదా, తప్పుగా ఎందుకు తీసుకున్నారు ఆ పర్టికులర్ మ్యాటర్ అనేది నా ఉద్దేశం. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అలా తీసుకున్నా 3లో మళ్ళీ తిరుపతి విధ్వంసం చూడబోతున్నాం. ఎవరు చూస్తారో తెలియదు. అదే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను ఎలా చెప్తాను, ఆయన వింటున్నాడు అన్ని, ఆయన ఆశీర్వదించాలి కదా చేయండి అని. మళ్ళీ ఇలాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ని ఇవ్వాలి. బట్ 3లో కూడా తమన్నా గారు కంటిన్యూ అవుతారా, లేకపోతే నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్ చేశారు? తెలియదండి, ఏం తెలియదు. ఇప్పుడు మేము పార్ట్ 1 చేసినప్పుడు పార్ట్ 2 ఉంటుంది అనుకుంటాం. ఎక్కువ స్పిరిచువల్ లేదు ఈ సినిమా తర్వాత. ఈ సినిమా కాదు, 4-5 సంవత్సరాలు నుంచి మన వదిలే 3కి ఇంకెక్కువగా ఉంటుంది. ఏమో చెప్పలేము సార్, ఏమైపోతామో తెలియదు.
ఇప్పుడు పొద్దున్న లేస్తే ఒక రకంగా ఉంది, చాలా కామ్గా జీవితం అంత ప్రశాంతంగా. ఆయన తలుచుకుంటేనే ఒక తెలియని కిక్ వస్తుంది. ఇందాక మీరు మాట్లాడుతూ మాకున్న పరిమిత వనరులతో 100% విఎఫ్ఎక్స్ అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. 100%. ఓదెల 3 కూడా అంచనాలు ఎక్కువగా ఉంటాయి. రోజు రోజు టెక్నాలజీ మారుతుంది కూడా. సో సినిమాకి కావాల్సిందంతా కూడా మన దగ్గరికి వస్తుంది. అవును. సో ఓదెల 3కి ఇది ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది? తెలియదు సార్. ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే రిసోర్సెస్ తక్కువగా ఉన్నప్పుడు క్రియేటివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ రీసెంట్ టైమ్స్లో మీరు సౌత్ ఇండియాలో ఆ రేంజ్ స్నేక్ని కానీ ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ని కానీ చాలా సినిమాల్లో చూడలా. అవి మేము చాలా తక్కువలో రిలీజ్ చేయగలిగాం. దానికి అంతటికి ఏంటంటే ప్రీ వర్క్ జరిగింది, చాలా ప్రీ వర్క్ జరిగింది. చాలా మందితో కూర్చోవడం జరిగింది, లోకల్ ఆర్టిస్టు. దాని తర్వాత ప్రీవిజ్ చేసుకొని దానికి 3Dలో మళ్ళీ ఒకసారి చూసుకొని తర్వాత వీళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి చాలా వర్క్ చేశాను. ఎందుకంటే నేను విఎఫ్ఎక్స్ అప్పుడు ట్రై చేయాలి. మనం అన్నీ 5 పాటలు 5 ఫైట్లు కొట్టి వార్నింగ్ అలా ఉండేవి కదా కమర్షియల్గా. ఇది వచ్చేసరికి నాకే కొత్తగా ఉండింది. సో చాలా ఎంజాయ్ చేసా ప్రాసెస్, నా విఎఫ్ఎక్స్ ప్రాసెస్ని. ఇప్పుడు అది అచీవ్ చేసిన తర్వాత మీరు ఏ ఒక్కరు కూడా విఎఫ్ఎక్స్ గురించి తప్పుగా మాట్లాడాల. అంటే తప్పుగా మాట్లాడలేదంటేనే రైట్ ఉందని అర్థం. సో అంత బాగా ఈ బడ్జెట్లో మేము చేసామంటే మళ్ళీ తర్వాత చేసేది ఎప్పుడైనా విఎఫ్ఎక్స్ సినిమా చేస్తే చాలా అద్భుతంగా చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పాను. మీలాంటి మేకర్స్కి ఇలాంటి విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఇక్కడ అందుబాటులోకి రావడం అనేది సో చాలా నాకు ఎంతమంది ఎంతో అంటే నేను చెప్పకూడదు, వాళ్ళ ప్లేస్లో కూర్చొని అక్కడ వద్దు మా దగ్గర రండి అని పర్టికులర్గా నాకు వార్న్ చేశారు. మీ కంటెంట్ మీ స్కీములు చూస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, అక్కడ వాళ్ళ దగ్గర అంత టీం లేదు అది లేదంటే. నేను ఏమైంది వేళ సినిమా టైంలో ఫస్ట్ టైం ఇక్కడ అడుగుపెట్టా, ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు ఎందుకో ఇక్కడికి వస్తే ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అందుకే నేను అభిగారిని కలిసి వాళ్ళని కలిసి వాళ్ళు కూడా నన్ను కలిసి లేస్ ట్రస్ట్ అస్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ దిస్ అని చెప్పేసి అభిగారు నాకు మాట ఇచ్చినప్పుడు ఐ ట్రస్టెడ్ దెమ్ అండ్ దే ప్రూవ్డ్ నౌ. సన్నా ఓదెలగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఓదెల నుంచి నాకు మీరు మాటల్లో మీ ఆనందం వ్యక్తం అవుతుంది. సో ఓదెల నుంచి అంటే మీ ప్రాపర్ నుంచి చూసిన వాళ్ళు ఎలా ఇంతకుముందు సినిమాలకి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు? ఇంతకుముందు సినిమాలకి రియల్ ఇన్సిడెంట్ చేశాం కాబట్టి మన ఊర్లో జరిగిన ఆ పర్టికులర్ రేప్ని ప్రపంచానికి చూపించినప్పుడు ఒకరిద్దరు బాధపడ్డారు, ఎందుకు ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పడం అని. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరిలో ఒక పూనకం, అందరిలో ఒక తెలియని సెలబ్రేషన్ మూడ్. ఎందుకంటే ఓదెల పేరే కాకుండా ఓదెల మల్లన్న చాలామందికి కులదైవం అది. ఆ టెంపుల్ గురించి దాని గురించి ఈరోజు ప్రపంచం 600 థియేటర్లు, హిందీలో కూడా 150-160 థియేటర్లో రిలీజ్ అయింది. వాళ్ళందరికీ ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. నాకు వచ్చే కాల్స్ కానీ నన్ను చేస్తూ ఉంటే అప్రిషియేట్ చేస్తూ ఉంటే మేబీ శివుడే నా ద్వారా అలా చేయించాడేమో అనిపించిందండి. నా రియాక్షన్ కూడా బాగుందండి, డెఫినెట్గా బాగుంది. బట్ ఎక్కడైనా సరే సినిమా కంటెంటే, అది ఎంత రీచ్ అవుతుంది ఏమవుతుందని ఒక 1 వీక్ గడిస్తే మనం చెప్పగలం. సంపత్ సార్, ఇది మీడియా పక్కన పెడితే సినిమా చూసిన చాలామంది కూడా కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపించినాయి. ఎలా అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అవ్వడం, లేకపోతే విలన్ ఒక సెక్షువల్ పర్వర్ట్ అవ్వడం, ఆయన సమాధి చేయడం, లేకపోతే మురళీ శర్మ గారి క్యారెక్టర్ అక్కడ షియాజీ షిండే గారి క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉండటం, చివరిలో ఎండింగ్, మొత్తం చాలా వరకు కూడా సిమిలారిటీస్ కనిపించినాయి. స్క్రిప్టింగ్ స్టేజ్లో మీకు మీ టీంతో మీరు కూర్చుని బ్రెయిన్ స్ట్రామ్ చేసినప్పుడు ఈ థాట్ వచ్చిందా, అసలు ఏదైనా మాట్లాడుకున్నారా? స్క్రిప్టింగ్ స్టేజ్లో డే 1 ఎప్పుడైతే మేము ఒక స్ట్రక్చర్ అనుకున్నామో ఆ రోజే మాకు ఆ సిమిలారిటీస్ ఉంది. కానీ కథ వేరు కదా. నేను చెప్పదలుచుకుంది యుద్ధం కాకుండా నమశివాయ అనే ఒక పంచాక్షరి మంత్రంతో ఒక దుష్టశక్తిని ఓ శివశక్తి ఎలా గెలిచిందనేది ఒక లైన్లో అనుకున్నానండి ఫస్ట్. నేను ఎప్పుడైతే మన లైన్ స్ట్రైట్గా ఉందో, క్లియర్గా ఉందో, నాకు అవి కనిపించలా. మీరు చూసిన షియాజీ షిండే క్యారెక్టర్ అంటున్నారు, ఒక ఊర్లో ఉన్న ఫకీర్ కానీ లేదంటే అలాంటి క్యారెక్టర్లు మనం గెటప్ వేసినప్పుడు ఆ గెటప్ ద్వారా అనిపించుండొచ్చు. కానీ ఆయన ఆ ఊర్లో ఉన్న అన్ని మతాలను సమానంగా చూసే వ్యక్తి. కపాల మోక్షం చదివాడు, భగవద్గీత చదివాడు, ఖురాన్ చదివాడు, అన్నింటినీ అవగాహన చేసుకున్న వ్యక్తి. కాబట్టి ఊర్లో ఎవరికైనా దయ్యం పట్టినా, భూతం పట్టినా, ఇంకోటైనా బిజ్గిరి షరీఫ్ అని ఒక ప్లేస్ ఉందండి, అక్కడ ఒక వ్యక్తి ఉంటారు. సో ఆయన క్యారెక్టర్ నేను ఇక్కడ పెట్టాను తప్ప ఇందులో ఉన్న క్యారెక్టర్ని మాత్రం ఇక్కడ పెట్టాలి. లేదండి, అంటే కాపీ కొట్టారు లేకపోతే ఇన్స్పైర్ అయ్యారని నేను అంటలా. అదే నా ఉద్దేశం ఏంటంటే బిజ్గిరి షరీఫ్లో ఉన్న ఆ వ్యక్తి, ఆయన పేరు అవి యాజ్ ఇట్ ఈస్గా వాడి సినిమాలో పెట్టడం జరిగింది. మాకు సంబంధించి ఏంటంటే అది గుర్తు రావడం అనేది అది మాకు తెలియకుండా జరిగింది. ఓకే, మీరు కథగా చూడండి. ఓవరాల్ నేను ఇప్పుడు చెప్పిందే కథ సింగిల్ లైన్లో. ఓకే.
సార్ ఇందాక బ్రేక్ ఈవెన్ గురించి కలెక్షన్స్ గురించి అంటున్నారు, బడ్జెట్ ఏదో రాస్తున్నారు, అది అసలు మీరే చెప్పొచ్చు కదా అసలు ఎంతలో తీశారు ఏం చేశారు అనేది. ఎందుకు చెప్పడం, ఆల్రెడీ చెప్పాం కదా, బ్రేక్ ఈవెన్ అంటే మేము తీసింది సేఫ్లో ఉంది అంతే కదా. లేదు మీరు ముందే బ్రేక్ ఈవెన్ అంటే ఇప్పుడు కొంతమంది నా పక్కన ఉన్న వాళ్ళే వాళ్ళకి ఆ బడ్జెట్ చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అదే నేను చెప్పి మా మనుషులు తప్పు అని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లా. సో మీ పక్కన ఉన్న మనుషులే మీకు ఎగ్నెస్ట్ గా పనిచేస్తున్నారు అనమాట. వాళ్ళు తెలియకండి, అగెనెస్ట్ గా పనిచేయడం శత్రుత్వంతో పనిచేయడం కాదు. ఎలా తెలుస్తుందండి? బడ్జెట్ మనం రోజు పనిచేసే వాళ్ళందరికీ చెప్పలేం కదా, ఈ రోజు ఇంత అయింది ఈ రోజు ఇంత అయిందని. అది ఒక 2-3 మాత్రమే తెలుస్తుంది. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మధు గారు ఇక్కడ సార్, యూట్యూబ్ బ్యాన్ చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఎంతోమంది ఈ మామూలుగా కొత్త ప్రొడ్యూసర్లు వస్తుంటారు, కొత్త ప్రొడ్యూసర్లు ఇట్లా డిస్కరేజ్ చేస్తే బాగుండదని నా ఉద్దేశం. అయితే వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటంటే ఒక 1 వీక్ వరకు చేయొద్దు, తర్వాత చేసుకోండి అన్నట్టు ప్రపోజ్ చేశారు. మీరేమన్నా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఏమన్నా అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా? ఫ్యూచర్లో చూస్తామండి తప్పకుండా. వాళ్ళు వేస్తే ఇల్లు కట్టుకుందాం, ఇటుకలు వేస్తే గోడలు కట్టుకుందాం, అలాగే బురద వేస్తే క్లీన్ చేసుకుందాం, ఆ పద్ధతిలో వెళ్దాం, 25 ఏళ్ళు సినిమాలు చేద్దాం మంచివి. ఏందని చెప్పండి మనకి.